జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. దానికి గల కారణం ఏంటో చెప్పు. ఇక ఆ ప్రాబ్లము కంటిన్యూ అయ్యి పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే తూర్పు తిరిగి దండం పెట్టం. సింపుల్ గా చెప్పాలంటే ఉంటే ముందుకేళ్ళు, లేకపోతే వెయిట్ చేయి, లేకపోతే ఆగిపో. సో ఈ 3 పద్ధతుల్లోనే ఇప్పుడు ఉండేదానికి ఛాన్స్ ఉంది. దానికి గల కారణం ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ కాలేదని చెప్పేసి స్టూడెంట్స్ ప్రతిరోజు అడుగుతా ఉన్నారా? మరి కాలేజీలు వాళ్ళు సర్టిఫికెట్లు ఆపుతున్నారు, రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ కాలేదని చెప్పేసి. కొన్ని కాలేజీలు, అన్ని కాలేజీలు కాదు అని చెప్పేసి నిన్నటిదా మనం మొరపెట్టుకున్నాం. అయితే యూనివర్సిటీలో వాళ్ళకి చెప్పుకున్నారు, చాలా మంది వాళ్ళ గవర్నమెంట్ కి ఈ మెసేజ్లు పెట్టారు, ఇవన్నీ చేశారు. అయితే లేటెస్ట్ గా వీళ్ళందరికీ ఒక పిడుగు లాంటి వార్త. ఇందాక 3 కేసులు చెప్పాను కదా, ఆ 3 ఏదో చేసుకోవడమే. ఏంటంటే తెలంగాణ హైకోర్టు వచ్చేసరికి ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఈ కాలేజ్ యూనియన్లో ఎవరైతే ఉన్నారో, ఈ కాలేజ్ యాజమాన్యం ఉన్నారా, వీళ్ళందరూ కూడా రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయట్లేదని చెప్పేసి, మేమేమో సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది, స్టాఫ్ నడపలేని పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు పిల్లి వేశారు. అంటే పిటిషన్లు చాలా పదుల సంఖ్యలో వేశారు. వేసిన తర్వాత హైకోర్టు ఎన్నిటిని చూసి ఏం చెప్పిందంటే, ఏం డిక్లేర్ చేసిందంటే, ఫీజు రీఎంబర్స్మెంట్ పడన పక్షంలో స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అందుట్లో తప్పు లేదు. కాలేజీ వాళ్ళు ఫీజు డిమాండ్ చేయడంలో స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇచ్చేసి రీఎంబర్స్మెంట్ నిధులు పడిన తర్వాత మళ్ళీ ఏదైతే డబ్బులు ఎంత అయితే తీసుకున్నారో వాటిని మళ్ళీ స్టూడెంట్ కి రిఫండ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇక నిన్నటి వరకు 1-2 కాలేజీలతో జరిగింది ఇది. ఇప్పుడు అన్ని కాలేజీలు కూడా డబ్బులు ఉంటేనే సర్టిఫికెట్లు ఇవ్వటం. ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు సంబంధించిన పడలేదు అనుకోండి, మీ బ్యాలెన్స్ ఫీజు ఎంత ఉందో అంత కట్టేస్తే మీ సర్టిఫికెట్ మీకు ఇచ్చేస్తారు. ఇక ఆ తర్వాత యాజ్ పర్ ద కోర్ట్ రీఎంబర్స్మెంట్ రిలీజ్ అయితే ఈ డబ్బులు మీకు రిఫండ్ చేస్తారు. మరి మీకు ఫీజు పడిందా లేదా అని మరి మీకు తెలియదు, అది మీ కాలేజీ స్కాలర్షిప్ ఆఫీసర్ తెలుస్తుంది అది. ఇక ఆ తర్వాత తతంగం అంతా ఇక నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జరిగిన ఏళ్లగా ఎప్పుడు రాష్ట్రం డివైడ్ అవ్వక ముందు జరిగింది. స్కాలర్షిప్లు కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు వేయలేదు, అవి మీకు రావు అని చెప్పేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే తతంగానికి వచ్చినట్టు అయితే తెలుస్తా ఉన్నది. మరి ఏం జరుగుద్దో మొత్తానికైతే హైకోర్టు తీర్పు అందరికి కూడా చుక్కలు కనపడ్డాయి. ఇది మీరేమంటారు దీనిపైన?